సడన్గా ఏమైంది? ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళు హనీమూన్కి వెళ్ళుంటారులే గానీ బాలి నన్ను షాపింగ్కి తీసుకెళ్ళవా? దీనికోసం రమ్మన్నావా? నువ్వు నీ ఆశాలు. బండి దిగు, నాకు పనుంది. ఇంత అందమైన అమ్మాయి అడిగితే కాదంటావా? అస్సలు నువ్వు నా బాయ్ ఫ్రెండ్ వేనా? బాయ్ ఫ్రెండ్కి ఉండాల్సిన ఒక్క క్వాలిటీ కూడా నీకు లేదు. సర్లే పద, తప్పుతుందా? ఇమ్రాన్ని రియాని కూడా పిలుద్దామా? సర్లే పిలు. ఒరే బాలి, ప్రణీతారా? ఇదేంటి ఎక్కడికి వచ్చింది? హాయ్. హాయ్ రియా. హాయ్. ఇదేంటి ఇక్కడికి వచ్చింది? మేము ఇక్కడ ఉన్నామని నీకెలా తెలుసు? ఇష్టమైన వాళ్ళు ఎక్కడున్నా తెలిసిపోతుంది. పడింది దీనికి పంచు. మీరెప్పుడు ఇక్కడే మీట్ అవుతుంటారా? ఓకే, కమింగ్ టు ద పాయింట్. నేను ఎందుకు వచ్చానంటే, బాలి, ఐ వాంట్ టు టాక్ టు యూ పర్సనల్లీ. ఛా, నిన్న కాక మొన్న వచ్చిన దాంతో వెళ్ళిపోతాడా? ఏ సంజన, డోంట్ వరీ, మా బాలిగాడు ఎవరికి అంత ఈజీగా పడ్డు. వాడు మాట్లాడుతున్నాడంటే ఏదో విషయం ఉండే ఉంటది. నువ్వేం చేస్తుంటావు? పోర్ట్లో జాబ్ చేస్తున్నాను. మీ పేరెంట్స్? నాకెవ్వరు లేరు. ఓ సారీ. నువ్వేం చేస్తుంటావు? నేను మెడిసిన్ చేస్తున్నా. రియా నీకు ఓన్ సిస్టరా? లేదు, నా కజిన్ సిస్టర్. నేను చిన్నప్పటి నుంచి మా పెద్దన్న వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నా. యాక్చువల్లీ నాకు వాళ్ళ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, బట్ తప్పదు. ఏ? నా చిన్నప్పుడే మా మమ్మీ చనిపోయింది. అప్పటి నుంచి నేను మా డాడీ మా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం. నన్ను మా పెద్దనాన్న గారే చదివిస్తున్నారు. అవును, నీకు 2 బ్రదర్స్ ఉన్నారు కదా? ఉన్నారు, రిక్కీ, విక్కీ. వాళ్ళేం చేస్తుంటారు? ఏం చేయరని అడుగు. మా పెద్దనాన్నకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, దాన్ని చూసుకొని వచ్చేసారు బాడీ గార్డ్స్. ప్రణీత మేడం, పెదనాన్నగారు పిలుస్తున్నారు.